ఈ సిజేరియన్ సెక్షన్ అనేది కొంతమంది మదర్స్ ఎవరైతే కార్డియాక్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఉంటారో, అంటే చిన్నప్పటి నుంచి కంజనైటల్ డిసీజెస్ కానివ్వండి, లేదా సెప్టల్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా, ఏ రకమైన హార్ట్ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి క్విక్ డెలివరీ అనేది అవసరం. అంటే వాళ్ళకి ప్రొలాంగ్డ్ లేబర్ పెయిన్స్ ఎక్కువగా, సస్టైనబిలిటీ కానీ వాళ్ళకి శక్తి ఉండదు. ఆ శక్తి ఎవరికైతే తల్లికి, మదర్ కి శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళకి సిజేరియన్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సిజేరియన్ సెక్షన్ ద్వారా ఏంటి అంటే అన్ని కంట్రోల్డ్ గా ఉంటాయి. సో అనస్థీషియాలజిస్ట్ పక్కనే ఉండడం వల్ల చాలా వరకు వాళ్ళ హార్ట్ స్టేటస్ అనేది కూడా, లంగ్ స్టేటస్ అనేది కూడా కొంచెం కంట్రోల్డ్ గా తీసుకుంటూ సిజేరియన్ సెక్షన్ తీసుకోవడం అనేది మంచి ఆప్షన్ అవుతుంది. దాంతో పాటు సెప్సిస్ ని అవాయిడ్ చేయడానికి, సెప్సిస్ అంటే ప్రొలాంగ్డ్ లేబర్ లో ఫెయిల్డ్ ఇండక్షన్, అంటే ఎక్కువగా 24 గంటల కంటే మించి ఎక్కువగా అవుతోంది అంటే మాత్రం కొన్నిసార్లు ఏంటి తల్లి సెప్సిస్ లో వెళ్లే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా బిడ్డకి కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి, తల్లికి బిడ్డకి తగ్గించడానికి, ఒకవేళ సెప్సిస్ జరిగింది అంటే NICU అడ్మిషన్ పడొచ్చు. NICU అడ్మిషన్ తో బిడ్డకి యాంటీబయాటిక్ కవరేజ్ ఇవ్వడము, ఒకసారి తొందరగా ఏడవలేకపోవడము, డిలేడ్ మైల్ స్టోన్స్ రావడము, డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అంటారు. ఈ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ని అరెస్ట్ చేయడానికి కూడా సిజేరియన్ అనే ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఈ సిజేరియన్ ఆప్షన్ కొంతమంది మెటర్నల్ ఎఫర్ట్స్ ఎవరైతే ప్రెషర్ పెట్టలేరు, ఎవరైతే పుష్ చేయడానికి కానీ, అంటే వాళ్ళ కారణాలు శక్తి అవనియండి, లేదా శ్వాస ఊపిరి బిగబట్టే కెపాసిటీ కానివ్వండి, కొంతవరకు ఎవరికైతే ఏ తల్లికైతే తక్కువగా ఉంటుందో శక్తి సరిపోని వాళ్ళకి కూడా సిజేరియన్ ఆప్షన్ ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకొకటి బిడ్డ కండిషన్ వైజ్ డ్యూరింగ్ డెలివరీ టైంలో కొంతమందికి బిడ్డ లోపల మోషన్ పాస్ చేయడం అనేది, ఉమ్మనీరు లీక్ అవుతూ ఉండడము, ఉమ్మనీరు లీక్ అవుతున్నప్పుడు కూడా స్ట్రైట్ అవే సిజేరియన్ కాకుండా ఏ కలర్ ఆఫ్ ది ఈ ఉమ్మనీరు అనేది ఉంది దాని బేస్డ్ మీద డెసిషన్ ఉంటుంది. అండ్ ఉమ్మనీరు పోతున్నప్పుడు కూడా ఇండక్షన్ చేసి, ఇండక్షన్ అంటే డెలివరీ పెయిన్స్ వచ్చేలా మెడికేషన్ అనేది స్టార్ట్ చేసి, ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేసి, దానికి తల్లి రెస్పాండ్ అవ్వనప్పుడు, అంటే బిడ్డ తరపున దారి అంటూ తెరుచుకున్నప్పుడు కానివ్వండి, సిజేరియన్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఈ ఆప్షన్స్ అనేది మీకు మీ గైనకాలజిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాని నెసెసిటీ అర్థం చేసుకొని దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలా కాకుండా మీరు ప్రొలాంగ్డ్ అవుతున్నా మాకు నార్మలే కావాలి అని కూర్చోవడం వల్ల కొన్ని రకాల డెలివరీ తర్వాత జరిగే పరిణామాలు మంచిగా రాకపోవచ్చు. అది బిడ్డ పరంగా కానివ్వండి, డెవలప్మెంటల్ డిలేస్ కానివ్వండి, డిఫెక్ట్స్ రావడం కానివ్వండి, మాల్ఫర్మేషన్స్, ఒక్కోసారి ఇంజురీస్, మదర్ కి ఇంజురీస్ జరగడం కానీ, ఇవి ఈ రకమైన పోస్ట్ పార్టమ్ చాలా ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ జరగకుండా మీరు మీ గైనకాలజిస్ట్ తో కూర్చొని డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ అవగాహన మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.